ఒక విషయంలో మనం అనుకున్నట్టు జరగడానికి ఎదుటి వారిని ఒప్పించడం ఎలా సార్? ఒక విషయంలో మనం అనుకున్నట్లు జరగడానికి ఎదుటి వారిని ఒప్పించడం ఎలా సార్? మీరనుకున్నట్టు జరగడానికి ఎదుటి వారిని ఒప్పించాల్సిన అవసరం ఏంటి? సార్ ఇక్కడ ఒక్కటి విషయం రవి గారు మీరు అడుగుతున్న దానికి ఒక విషయం చెప్తాను నేను. 'ఒప్పించి మెప్పించు ఐశ్వర్యం సాధించు' అని నాదో బుక్ ఉంది. దాంట్లో చాలా డీటెయిల్డ్‌గా ఉంది ఇటువంటి టాపిక్. ఇది అదే కంప్లీట్‌గా ఒప్పించడం గురించే పెద్ద బుక్ అది. అయితే అది డైరెక్ట్‌గా చదివితే గనుక అది అర్థం కాదు. వర్క్‌షాప్ అటెండ్ అయితే ఆటోమేటిక్‌గా ఆ బుక్ చాలా అద్భుతంగా అర్థమవుతది. అది వేరే సంగతి పక్కన పెట్టండి. ఇక్కడ మీరు అడుగుతున్నటువంటి ఒప్పించడం ఎలా? ఎదుటి వారికి ఒప్పించడం ఎలా అంటే ఒకటండి ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి కొంత ఆలోచన సమర్థత, వాళ్ళకి కొంత నిర్ణయాధికారము, వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకి స్పష్టత వగైరా ఉంటాయి. మీరు చెప్పే ప్రపోజల్ గనక వాళ్ళకి నిజంగా వాళ్ళకి కూడా మేలు చేసేదైతే, ఆ విషయాన్ని మీరు క్లియర్‌గా కమ్యూనికేట్ చెయ్యగలిగితే చాలు. ఐ రిపీట్ మీరు చేసే పని గనక వాళ్ళకి నిజంగా లాభం కలిగించేదైతే, అది లాభం కలిగిస్తుంది అన్న సంగతి వాళ్ళకి మీరు తెలియజెప్పగలిగితే చాలు. ఆటోమేటిక్‌గా వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. ప్రాబ్లమ్ ఏంటంటే మనం అది చెయ్యం. అది చేయకుండా మనకు కావాల్సిన దాని గురించే మాట్లాడతాం. అందుకని ఇది కంగారంతా వస్తుంటది.